నార్మల్గా వీడియో ఎండ్లో చెప్తారనమాట, కాకపోతే నేను వీడియో స్టార్టింగ్లోనే చెప్తున్నాను. సో మన ఛానల్లో నెక్స్ట్ వచ్చే వీడియోస్ ఎలా ఉంటాయంటే అన్ని కెరియర్కి సంబంధించినవి, ప్లస్ ఎడ్యుకేషన్కి సంబంధించినవి, కొంచెం ఇన్ఫర్మేటివ్ వీడియోస్, ప్లస్ కొన్ని వ్లాగ్స్, కొన్ని ఫన్నీ థింగ్స్ కూడా అలాంటి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను అన్నమాట. అండ్ ఐ ప్రామిస్ యూ దట్ ఆల్ ఎవ్రీ వీక్ అట్లీస్ట్ వన్ వీడియో అన్న పోస్ట్ చేస్తా. ఈ వీడియోకి వచ్చేసరికి ఈ వీడియో ఫుల్గా గేట్ గురించి అనమాట. సో ఎవరైతే గేట్ గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారో, ప్లస్ హూ ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్, హూ ఆర్ రియల్లీ వాంట్ టు నో అబౌట్ గేట్ అయితేనే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ప్లీజ్. ప్లీజ్ ఇగ్నోర్ దిస్ వీడియో, వేరే వీడియోస్ చూసుకోండి. అండ్ ఐ డోంట్ ఫోర్స్ యూ ఆర్ ఎల్స్ రిక్వెస్ట్ యూ టు వాచ్ దిస్ వీడియో. ఫ్యూచర్లో ఇంకా యూస్ఫుల్ వీడియోస్ వస్తూ ఉంటాయి. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. హే గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హస్లర్స్ పాయింట్. సో చాలా డేస్ అయితే అయింది వీడియోస్ తీయక, దట్టు చాలా గ్యాప్ కూడా వచ్చింది. సో ఇప్పటి నుంచి అయితే కన్సిస్టెన్సీగా వీడియోస్ పోస్ట్ చేద్దామని డిసైడ్ అయ్యాను. అండ్ ఈ వీడియోకి వచ్చేసరికి ఈ వీడియో అయితే గేట్ గురించి A to Z డీటెయిల్స్ అయితే చెప్తానమాట. హ్యాజ్ యూ సా ఇన్ క్యాప్షన్, లైక్ వన్ క్లిక్లో A to Z డీటెయిల్స్. సో ఈ వీడియోలో గేట్ ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ గేట్ తర్వాత గేట్ స్కోర్ కార్డ్తో వచ్చే బెనిఫిట్స్, దాంతో యూజ్ అయ్యే బెనిఫిట్స్, అండ్ సమ్ అదర్ డౌట్స్ లైక్ ఆఫ్లైన్ కోచింగ్ తీసుకోవాలా, ఆన్లైన్ కోచింగ్ తీసుకోవాలా, ఆర్ ఎల్స్ సెల్ఫ్ స్టడీ చేయాలా, యూట్యూబ్లో చూసి నేర్చుకోవాలా, ఆర్ ఎల్స్ ప్రిపరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఫస్ట్ ఇయరా సెకండ్ ఇయరా, అలాంటి చిన్న డౌట్స్ క్లారిఫై అయితే చేశాను అనమాట ఈ వీడియో గేట్ గురించి ఇంట్రడక్షన్కి ముందు ఒక చిన్న విషయం అయితే చెప్పాలి. సో ఇది ఎక్కువ మందికి తెలియదో నాకు తెలియదు. గేట్ ఎగ్జామ్తో గేట్ స్కోర్ కార్డ్తో MBA అడ్మిషన్స్ కూడా చేయొచ్చు అని అంటే నమ్ముతారా? యా, దట్స్ ట్రూ. MBA కూడా చేయొచ్చు గేట్ స్కోర్ కార్డ్తో. MTech కాదు, MBA కూడా చేయొచ్చు. సో హౌ ఇట్ ఈస్ పాసిబుల్ నేను ఈ వీడియోలో అయితే చెప్తాను అనమాట. సో లాస్ట్ వరకు చూడండి. ఆ బెనిఫిట్స్ పార్ట్లో చెప్తాను. గేట్ ఇంట్రడక్షన్తో స్టార్ట్ చేద్దాం అనమాట. గేట్ ఎగ్జామ్ ఇంట్రడక్షన్తో స్టార్ట్ చేద్దాం. సో గేట్ అంటే ఏం లేదు రాబాయ్, గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్. దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసరికి UG PG చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్, లైక్ అండర్ గ్రాడ్యుయేషన్ ఆర్ ఎల్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు గేట్ రాయడానికి ఎలిజిబుల్. అండ్ అండర్ గ్రాడ్యుయేషన్లో బీటెక్ థర్డ్ ఇయర్ ఆర్ ఎల్స్ బీటెక్ ఫోర్త్ ఇయర్ చదువుతున్న వారు దీనికి ఎలిజిబుల్. అండ్ గేట్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఈ గేట్ స్కోర్ వస్తుంది మీకు, లైక్ మనకు మార్క్స్ మేము ఎలానో అలానే గేట్ స్కోర్ కార్డ్ ఒకటి ఉంటుంది. ఆ గేట్ స్కోర్ కార్డ్ 3 years వ్యాలిడ్ అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీటెక్ థర్డ్ ఇయర్లో గేట్ ఎగ్జామ్ రాశారు, అంటే బీటెక్ థర్డ్ ఇయర్ సెమ్ 2లో గేట్ ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు ఒక హైయెస్ట్ ర్యాంక్ వచ్చింది, లైక్ 200-300 ర్యాంక్ వచ్చింది. ఆ 300 ర్యాంక్ నెక్స్ట్ 3 yearsకి వ్యాలిడ్ అనమాట. అంటే 3 years గేట్ ఎగ్జామ్ అయ్యే వరకు, అంటే మీ జూనియర్స్ రాసినా కూడా మీరు అందులో కాంపిటీషన్ ఉండొచ్చు. సో దిస్ ఈజ్ ద బెస్ట్ బెనిఫిట్, అంటే ఇది పాజిటివ్ పాయింట్ అని చెప్పొచ్చు. అండ్ గేట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే, సో ఒక బ్రాంచ్కి ఒక్కొక్క పేపర్ ఉంటుందన్నమాట. అండ్ మార్క్స్ పరంగా వచ్చేసి లైక్ MCQs ఉంటాయి, అండ్ MSQs ఉంటాయి, అండ్ NAT ఉంటుంది. లైక్ ఈ 3 ఏంటో చెప్తాను అనమాట, చూడండి. సో MCQs అంటే మనకు తెలిసిందే, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, 4 ఆప్షన్స్ ఉంటాయి. 4లో ఒకటి కరెక్ట్ ఉంటుంది, మనం సెలెక్ట్ చేసుకోవాలి. సింపుల్, మనం చిన్నప్పటి నుంచి చేసేది అదే, ఏదో అడుగుడులో ఏదో ఒక పెడతాం. దట్స్ నార్మల్ థింగ్, అందరికి తెలుసు MCQs ఏంటో. MSQs అంటే మల్టిపుల్ సెలెక్ట్ క్వశ్చన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4 ఆప్షన్స్ ఉంటాయి, ఒక క్వశ్చన్ ఉంటుంది, 4 ఆప్షన్స్ ఉంటాయి. ఆ 4 ఆప్షన్స్లో 1 కరెక్ట్ ఉండొచ్చు, 2 కరెక్ట్ ఉండొచ్చు, 3 కరెక్ట్ ఉండొచ్చు, 4 కరెక్ట్ ఉండొచ్చు. సో మనం ఆన్సర్ ఎలా ఇవ్వాలంటే ఎన్ని కరెక్ట్ ఉంటే అన్ని ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ ఉంది, దానికి ఏ కూడా కరెక్ట్, B కూడా కరెక్ట్. మీరు ఓన్లీ ఏనే ఆప్షన్ పెట్టారనుకోండి, అది రాంగ్ అయిపోతుంది. ఎప్పుడైతే మీరు A అండ్ B మల్టిపుల్ సెలెక్ట్ క్వశ్చన్స్ అంటే ఆన్సర్స్ 4 కూడా ఉండొచ్చు, 2 కూడా ఉండొచ్చు, 3 కూడా ఉండొచ్చు, మల్టిపుల్ సెలెక్ట్ క్వశ్చన్స్ అంటారు దీన్ని MSQs. నెక్స్ట్ NAT అంటే న్యూమరికల్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్. ఇవి ఎలా ఉంటాయంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా అన్నమాట. ఒక ప్రాబ్లం ఇస్తాడు, ఆ ప్రాబ్లం ఇచ్చిన తర్వాత ఒక స్క్వేర్ బాక్స్ లాగా ఒకటి పెడతాడు. అందులో మన ఆన్సర్ క్యాలిక్యులేషన్ చేసి మన ఆన్సర్ రాయాలి. దాన్ని న్యూమరికల్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్. నెక్స్ట్ ఎగ్జామ్ టైం అయితే 3 hours ఉంటుంది. అండ్ ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరిలోనే మన గేట్ ఎగ్జామ్ అయితే ఉంటుంది అనమాట. ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరిలోనే అయితే గేట్ ఎగ్జామ్ ఉంటుంది అనమాట. అండ్ 65 క్వశ్చన్స్ ఉంటాయి, ఏ బ్రాంచ్ అయినా కానీ 65 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 65 క్వశ్చన్స్లో 10 questions జనరల్ యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ ఉంటాయి. దిస్ ఆర్ ద మెయిన్ క్వశ్చన్స్, అంటే అందరు అటెంప్ట్ చేయగలరు. లైక్ ఇఫ్ యు ఆర్ రియలీ పర్ఫెక్ట్ ఇన్ దట్, అంటే ప్రాక్టీస్ చేస్తే అందరు అటెంప్ట్ చేయగలరు. 10 questions జనరల్ యాప్టిట్యూడ్ ఉంటుంది. అండ్ 55 questions మీ చూస్ చేసుకున్న సబ్జెక్ట్స్ పైన క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈసీ అంటే ఈసీ రిలేటెడ్ సబ్జెక్ట్స్, సిఎస్ అంటే సిఎస్ రిలేటెడ్ సబ్జెక్ట్స్, కెమికల్ అంటే కెమికల్ రిలేటెడ్ సబ్జెక్ట్స్, అవి ఉంటాయన్నమాట. 10 questions జనరల్ యాప్టిట్యూడ్, 55 questions జనరల్ సబ్జెక్ట్స్, టోటల్ 65 questions. అండ్ మార్క్స్ పరంగా వచ్చేసి 15 marks అనేటి ఈ జనరల్ యాప్టిట్యూడ్కి, 10 questionsకి 15 marks అంటే. అండ్ 55 questionsకి 85 marks. ఓవరాల్ 100 marks పేపర్ ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ వచ్చేసరికి
ప్రతి ఎగ్జామ్లో అంటే ఇలాంటి హై అంటే పెద్ద పెద్ద ఎగ్జామ్స్లో అయితే పక్కా నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, లైక్ జేఈఈ మెయిన్స్లో ఉన్నట్టు. నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి ఫర్ 1 మార్క్ క్వశ్చన్స్, అంటే ఏవైతే 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయో దానికి -1/3, ఏవైతే 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయో దానికి -2/3 నెగిటివ్ మార్కింగ్. దెన్ మీకు ఇక్కడ ఎల్లో కలర్ షీట్స్ పైన అయితే చూపిస్తున్నాను, అర్థమయ్యేటట్టు, అంటే నేను చెప్పేది అర్థం కాకపోతే అందులో చూసి అర్థం చేసుకోండి. సో నెక్స్ట్ డౌట్ ఏమొస్తుందంటే, బ్రో మరి ఇవన్నీ చెప్పే బాగుంది, ఓకే డన్, ఐ హావ్ అండర్స్టాండ్ క్లియర్లీ. సో మరి బ్రో నేను సెల్ఫ్ స్టడీ చేయాలా, అంటే నా అంతటా నేను చదవాలా, ఆర్ ఎల్స్ ఆఫ్లైన్ కోచింగ్ తీసుకోవాలా, ఆన్లైన్ కోచింగ్ తీసుకోవాలా? టోటలీ ఇట్స్ డిపెండ్ ఆన్ యూ అనమాట. లైక్ నీకు సెల్ఫ్ స్టడీ అలవాటు ఉంటే సెల్ఫ్ స్టడీ చేసుకొని చదువుకొని క్లియర్గా అటెంప్ట్ చేసుకో. ఆర్ ఎల్స్ కాదు బ్రో నాకు సెల్ఫ్ స్టడీ నా వల్ల కాదు, కన్సిస్టెన్సీ మెయింటైన్ కాదు అంటే ఆన్లైన్ కోచింగ్ ఆర్ ఎల్స్ ఆఫ్లైన్. లైక్ మీరు హైదరాబాద్లో అటు అవుట్ సైడ్ ఉంటే ఆఫ్లైన్ కోచింగ్ తీసుకోండి. లేదు బ్రో నేను క్లోజ్డ్ క్యాంపస్ అంటే ఆన్లైన్ కోచింగ్ తీసుకోండి. జస్ట్ ఆన్లైన్ కోచింగ్ సెంటర్స్ ఎందుకంటే మీకు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడానికి ఈ కోచింగ్ సెంటర్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. కాదు బ్రో నేను కోచింగ్ సెంటర్స్ లేకుండా నా కన్సిస్టెన్సీ నేను మెయింటైన్ చేస్తానంటే యూ క్యాన్ టేక్ అంటే యూ క్యాన్ గో త్రూ సెల్ఫ్ స్టడీ అనమాట. నెక్స్ట్ డౌట్ వచ్చేసరికి వెన్ టు స్టార్ట్ గేట్ ప్రిపరేషన్. సింపుల్ భయ, దీనికి పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వను. ఫర్ ఎగ్జాంపుల్ కొందరికి గేట్ ఎగ్జామ్ ఉంటుంది, గేట్ ఎగ్జామ్తో ఇట్లా పోవచ్చు అని ఇంటర్ తర్వాత తెలుస్తుంది. అట్లాంటి వాళ్ళు ఏం చేస్తారు, E1 అని స్టార్ట్ చేస్తారు ప్రిపరేషన్. కాదు భయ్య నాకు ఇంటర్ తర్వాత తెలియలే, E1లోనో E2లోనో తెలిసింది. అట్లాంటి వాళ్ళు ఏం చేస్తారు, E2 నుంచి స్టార్ట్ చేసి E4లో రాస్తారు ఎగ్జామ్. సేమ్ థింగ్ భయ్య, E1లో స్టార్ట్ చేయు, E3 సెమ్ 2లో ఎగ్జామ్ రాయు. కాదు నేను E4లో ఎగ్జామ్ రాస్తా అంటే E2లో స్టార్ట్ చేయి, E1 మొత్తం ఎక్స్ప్లోర్ చేయి. దీంతో సింపుల్ ఆన్సర్. సో ఎగ్జామ్ ప్యాటర్న్ అయిపోయింది, చిన్న చిన్న డౌట్స్ క్లారిఫై చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి గేట్ బెనిఫిట్స్. ఇదైతే మెయిన్ పార్ట్. ఇంతవరకు చూసి ఇది చూడకుంటే మొత్తం వీడియో చూసినంత సత్యనాశగా. సో ఏమనుకోకుండా ఇక సత్యనాశ్ అట్లాంటి వర్డ్స్ యూజ్ చేస్తే. సో గేట్ బెనిఫిట్స్ వచ్చేసరికి స్క్రీన్ పైన అయితే డిస్ప్లే చేసిన చూడండి. PSUs ఫస్ట్ చాయిస్, అది సెకండ్ చాయిస్ MTech, MS, PhD ఇన్ IITs, NITs, నాట్ యూనివర్సిటీస్. IITs, NITsలో గేట్ ఎగ్జామ్ ద్వారా పోవచ్చు, యూనివర్సిటీస్ కూడా పోవచ్చు, నాట్ అంటే నేను అట్లా చెప్తలేను. అండ్ అబ్రాడ్కి వెళ్ళి చదువుకోవచ్చు. ఇది చెప్తే ఎవరు నమ్మరు కానీ అబ్రాడ్కి వెళ్ళి చదువుకోవచ్చు గేట్ స్కోర్ కార్డ్తో. ఎట్లా కూడా ఈ వీడియోలో చెప్తాను. MBA చేయొచ్చు, వీడియో స్టార్టింగ్లో చెప్పిన MBA చేయొచ్చు, ఎక్కడ చేయొచ్చు, ఎలా చేయొచ్చు, అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి మొత్తం దానికి ఒక సపరేట్ వీడియో చేస్తా. ప్లస్ ఈ వీడియోలో కొంచెం చిన్నగా చెప్పేస్తా. అండ్ ఫెలోషిప్ ఎట్ IIMs ఇదేదో మీరే చూసుకొని మళ్ళీ. అండ్ కోర్ కంపెనీ జాబ్, ఈ కోర్ కంపెనీ జాబ్స్ కూడా ఎలా వస్తాయో కూడా ఈ వీడియోలో అయితే చెప్తా. సరే డీటెయిల్గా కొంచెం చిన్నగా ఎవ్రీ చాయిస్ అంటే ఎవ్రీ బెనిఫిట్ డీటెయిల్గా తెలుసుకుందాం అన్నమాట. సో ఫస్ట్ చాయిస్ PSUs అన్నమాట. PSUs అంటే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్. అంటే ఈ PSUs అనేటివి గవర్నమెంట్ ఓన్ కంపెనీస్ అంటారు. లైక్ ఎట్లాంటి కంపెనీస్ అంటే BHEL, BSNL, NTPC, ONGC ఇలాంటి 50+ కంపెనీస్ గవర్నమెంట్ అండర్టేకింగ్లో ఉన్న కంపెనీస్ని PSUs అంటారు. 50% ఆఫ్ ద షేర్ ఈ గవర్నమెంట్ అయితే ఓన్ చేస్తుంది. ఇలాంటి కంపెనీస్ని PSUs అంటారు. అండ్ గేట్లో మంచి స్కోర్ వస్తే అంటే ఈక్వల్ టు గవర్నమెంట్ జాబ్ అంటే అలా ఈ PSUsలో జాబ్ అయితే కొట్టుకోవచ్చు. యావరేజ్ శాలరీ వచ్చేసి 10 to 11 LPA వస్తుంది. ముందు పెరుగుతూ పోతుంది. నెక్స్ట్ ఈ జాబ్ ఎట్లుంటుందంటే సేమ్ గవర్నమెంట్ జాబ్ లాగా స్టెబిలిటీ అయితే ఉంటుంది. అండ్ దానిలాగానే అకామిడేషన్స్ అన్నీ సేమ్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ థింగ్ సెకండ్ చాయిస్ అయితే మనకు అందరికీ తెలిసిందే MTech, MS, PhD ఇన్ IITs, NITs యూనివర్సిటీస్. సో ఎవరైతే JEE మెయిన్స్ రాసి ఇంటర్ తర్వాత JEE మెయిన్స్ రాసి IIT, NIT మిస్ అయినలో ఇది మంచి ఛాన్స్ అనమాట. గేట్ ఎగ్జామ్ రాసి గేట్లో మంచి స్కోర్ చేసి MTech, MS, PhD IITsలో, NITsలో చేయొచ్చు. చిన్నగా ఈ మూడి డిఫరెన్స్ ప్లస్ ఈ మూడింటి గురించి చెప్తానన్నమాట. చూడండి, MTech 2 years ఉంటుంది, MS కూడా 2-3 years ఉంటుంది, PhD 4-5 years కోర్స్ ఉంటుంది. సో MTech అనేది ఇండస్ట్రీ ఫోకస్డ్ అండ్ MS అనేది రీసెర్చ్ ఫోకస్డ్, అంటే రీసెర్చ్ ఎక్కువ చేస్తావు. అండ్ PhD కూడా రీసెర్చ్ ఫోకస్డ్. MTechలో 4 semesters ఉంటాయి, MSలో కూడా 4 semesters ఉంటాయి, మళ్ళీ ఈ PhDలో 6 semesters ఉంటాయి. MTech IITsలో, NITsలో MTech రావాలంటే మనకు హై గేట్ స్కోర్ అయితే ఉండాలి. MS, PhD చేయాలంటే చిన్నగా లో గేట్ స్కోర్ ఉన్నా పర్లేదు. ఇది ఎందుకంటే లైక్ అందరూ గేట్ ఎగ్జామ్ అనగానే MTech అని థింక్ చేస్తారు, MS, PhD ఎవరు థింక్ చేయరు అనమాట. సో ర్యాట్ రేస్లో కాకుండా MS, PhD చేస్తే బెటర్ అని నా సజెషన్. లో గేట్ స్కోర్తో MS, PhD చేసినా కూడా బెటరే. అండ్ ఇవి కాకుండా మీరు MTech చేస్తూ పార్ట్ టైం అంటే హాఫ్ టైం టీచింగ్ అసిస్టెంట్ కూడా చేయొచ్చు అనమాట. ఎవ్రీ మంత్ 12,400 గవర్నమెంట్ అయితే మీకు స్టైఫండ్ ఇస్తుంది MTech చేసేవారికి. అండ్ MS చేసేవారికి రీసెర్చ్ అసిస్టెంట్ అంటే హాఫ్ టైం రీసెర్చ్ అసిస్టెంట్, మీరు MS చేస్తూ రీసెర్చ్ అసిస్టెంట్గా పనిచేయొచ్చు. గవర్నమెంట్ 12,400 ఇస్తుంది ఎవ్రీ మంత్. అండ్ PhDకి వచ్చేసరికి 5 years ఉంటుంది కాబట్టి ఫస్ట్ 2 years 25K ఇస్తుంది ఎవ్రీ మంత్ స్టైఫండ్. అండ్ నెక్స్ట్ 3 years 28K అంతే. అండ్ నెక్స్ట్ చాయిస్ వచ్చేసరికి స్టడీ అబ్రాడ్. బ్రో గేట్ తర్వాత MTech అన్న బాగుంది, గేట్ తర్వాత PSUs అన్న బాగుంది, ఏంటి బ్రో అబ్రాడ్ కూడా వెళ్ళొచ్చు అంటే యూ హర్డ్ రైట్, అబ్రాడ్ కూడా వెళ్ళొచ్చు. గేట్ ఎగ్జామ్ రాసి అబ్రాడ్ వెళ్ళొచ్చు. జర్మనీ, సింగపూర్,
విత్ స్టైఫండ్. దట్ టు స్టైఫండ్ అంటే లైక్ గవర్నమెంటే మీ మనీ మొత్తం కట్టుకుంటుంది, మీకు అకౌంట్లో పైసలు కూడా ఇస్తుంది, స్టైఫండ్ కూడా ఇస్తుంది. సో కాదు బ్రో, జర్మనీ కూడా మేము జర్మనీ విత్ గేట్ రాయకుండా కూడా వెళ్ళొచ్చు అంటే వెళ్ళొచ్చు, కాకపోతే స్టైఫండ్ రాదు. అండ్ బ్రో మరి గేట్ స్కోర్ ఉంటే సరిపోతుందా, దానికి టోఫెల్ కూడా రాయాలంటే టోఫెల్ జిఆర్ఈ ఇవేం అవసరం లేదు. నెక్స్ట్ చాయిస్, ఇది మెయిన్ చాయిస్ అనమాట. స్టడీ అబ్రాడ్, ఎంటెక్, పిహెచ్డి, ఎంఎస్, పిఎస్యూస్ ఇవన్నీ అందరికీ మ్యాక్స్ తెలుసు. ఇది ఏంటంటే ఎంబీఏ గేట్ స్కోర్తో ఎంబీఏ అంటే మ్యాక్సిమం మెంబర్స్కి తెలియదు, గేట్ స్కోర్తో ఎంబీఏ చేయొచ్చు. ఇట్స్ జస్ట్ రియల్, ఇది రియల్. నితి ముంబైలో NITIE ముంబైలో టాప్ 20 కాలేజ్లో ఇది ఒక కాలేజ్ అనమాట. గేట్ స్కోర్ పైన అడ్మిషన్స్ అయితే తీసుకుంటుంది, ఒక ఇంటర్వ్యూ పెడుతుంది, ఆ ఇంటర్వ్యూ క్రాక్ చేయాలి, అడ్మిషన్స్ తీసుకోవాలి. ఈ ఎంబీఏ చేస్తూ అంటే ఈ కాలేజ్లో ఎంబీఏ చేస్తూ ఎవ్రీ మంత్ మీకు 12K స్టైఫండ్ కూడా ఇస్తుంది. అంతేకాదు దీని ఆన్ యావరేజ్ ప్లేస్మెంట్ అంటే ప్లేస్మెంట్ యావరేజ్ ప్యాకేజ్ 17 LPA ఉంది. అంటే నేను ఇట్లనే రీసెర్చ్ చేస్తూ చిన్న వెబ్సైట్లో చూస్తే 17 LPA యావరేజ్ ప్యాకేజ్ అని వచ్చిందనమాట. హైయెస్ట్ ప్యాకేజ్ కాదు, లోయెస్ట్ ప్యాకేజ్ కాదు, యావరేజ్ ప్యాకేజ్. ఫెలోషిప్స్ ఎట్ ఐఐఎమ్స్లో ఫెలోషిప్ చేయొచ్చు. ఇదేదో మీరే యూట్యూబ్లో సెర్చ్ చేసుకుని, లేకుంటే దీని గురించి చిన్నగా ఇంకో వీడియో చేస్తా. ఎవ్రీ మంత్ 20K to 30K స్టైఫండ్ అయితే వస్తుంది. 5 years కోర్స్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే బ్రో 4 years బీటెక్ చదవడమే ఎక్క అంటే ఇప్పుడు గేట్ స్కోర్ రాసి 5 years కోర్స్ కోసం ఫెలోషిప్ చేస్తామా అంటే కొందరు చేస్తారు, కొందరు చేయరు, దట్ డిపెండ్స్ ఆన్ యూ. నెక్స్ట్ లాస్ట్ చాయిస్ కంపెనీ జాబ్. అంటే ముందే చెప్పిన కోర్ కంపెనీ జాబ్ ఎట్లా వస్తుంది బ్రో ఈ గేట్ స్కోర్తో అంటే, మీరు గేట్ స్కోర్ మంచిగా స్కోర్ చేసిందంటే అంటే గేట్ ర్యాంక్ మంచిగా వచ్చిందంటే హౌఎవర్ మీరు మంచిగా ఎఫర్ట్స్ పెట్టిందని అర్థం, అంటే మంచిగా చదువుకున్నారని అర్థం అంటే మీకు ఆ కోర్ సబ్జెక్ట్స్లో మంచి నాలెడ్జ్ అంటే మంచి పట్టుదల ఉందని అర్థం. సో హౌఎవర్ కోర్ కంపెనీస్కి అప్లై చేసినప్పుడు ఇంటర్వ్యూలో ఎట్లన్నా గవ్వే క్వశ్చన్స్ అడుగుతాడు. ఎట్లన్నా మీరు గేట్లో జనరల్ యాప్టిట్యూడ్ క్రాక్ చేస్తారు కాబట్టి ఈ కంపెనీస్కి జనరల్ యాప్టిట్యూడ్ అంతా సింపుల్గా క్రాక్ చేస్తారు. అండ్ ప్లస్ మీ రెజ్యూమ్ ఎలాగో ఇంటర్న్షిప్ చేస్తారు, చిన్న ప్రాజెక్ట్స్ అయితే చేస్తారు. దట్స్ ఇట్. గేట్ స్కోర్, రెజ్యూమే, యువర్ కోర్ ఫీల్డ్ జాబ్, అంతే. స్టార్టింగ్లో చిన్న శాలరీ ఉన్న తర్వాత అయితే ఆ ప్యాకేజ్ శాలరీ అయితే పెరుగుతుంది. అండ్ ఈ వీడియో ఇప్పటి వరకు చూసినందుకు వెరీ థ్యాంక్స్. అండ్